గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం ఒక కొత్త కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. మనం ఇప్పటి వరకు రేషనల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం. రేషనల్ నెంబర్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? p/q రూపంలో రాయగలిగినటువంటి సంఖ్యలను రేషనల్ నెంబర్స్ అంటారు. రేషనల్ నెంబర్స్ని q అనే అక్షరం చేత సూచిస్తాం. ఇక్కడ p, qలు ఏమవుతాయి? ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలు అవుతాయి. 2/3 ఉంది, 2, 3 సంఖ్యలు అవి పూర్ణ సంఖ్యలు. -2/5, -2, 5 ఏంటివి? పూర్ణ సంఖ్యలు అవుతాయి. అదేవిధంగా q ≠ 0. అదేవిధంగా ప్రతి అకర్ణీయ సంఖ్యని మనం సపోజ్ 2/5 ఉంది, దీన్ని దశాంశ రూపంలోకి మార్చినట్లయితే మనకి ఎంత వచ్చింది? 0.4 అంతమయ్యే దశాంశంగా రాయగలం. అంతమయ్యే దశాంశంగా రాయగలం. అదేవిధంగా 1/3 తీసుకున్నట్లయితే ఇది కూడా అకర్ణీయ సంఖ్య, కానీ మనకి ఎంత వస్తుంది? 0.333 అని సోన్ వస్తుంది. 0.3 బార్ వచ్చింది. ఇది అంతం కాని ఆవర్తన దశాంశం. అంతం కాని ఆవర్తన దశాంశం. వీటి గురించి మనం క్రితం క్లాస్లో నేర్చుకున్నాం. భాగాహారం చేయకుండా అనేది అంతమయ్యే దశాంశం, అంతం కాని దశాంశం మొదలగు విషయాలన్నీ కూడా నేర్చుకున్నాం. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ప్రతి అకర్ణీయ సంఖ్య కూడా మనకి ఏమవుతుంది? అంతమయ్యే దశాంశం కానీ, అంతం కానీ, ఆవర్తన దశాంశం కానీ ఈ రెండే అవుతాయి. అలా కాకుండా మనకి కొన్ని కొత్త దశాంశాలు ఉన్నాయి మనకి. ఎలాగా 1.12, 2.12, 1.3, 2.4, 3.5 అండ్ సో ఆన్. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది అంతం కాని దశాంశం, కానీ ఆవర్తనం అవుతుందా? ఆవర్తనం అంటే ఈ విధంగా రిపీట్ అవ్వాలన్నమాట. అంకే పునరావృతం అవ్వాలి. ఇక్కడ అవుతుందా? అవ్వట్లేదు. ఇటువంటి దశాంశాలను ఏమంటామంటే అంతం కాని ఆవర్తనం కాని దశాంశం. అంతం కాని ఆవర్తనం కాని దశాంశం. ఓకే, మరి ఈ అంతం కాని ఆవర్తనం కాని దశాంశాలు ఈ సంఖ్యలని ఒక కొత్త పేరు పెట్టారన్నమాట. ఈ సంఖ్యలను ఏమంటామంటే కరణీయ సంఖ్యలు అంటారు. విషయాన్ని మనం ఆల్రెడీ 9th క్లాస్లో నేర్చుకున్నాం. కరణీయ సంఖ్యలు. పై అనేది కరణీయ సంఖ్య, 2/7గా ఉజ్జాయింపుగా తీసుకుంటాం కానీ ఇది కరణీయ సంఖ్య. ఇదే విషయాన్ని మనం 9th క్లాస్లో కూడా నేర్చుకున్నాం. మరి అదేవిధంగా √1 చూసుకున్నట్లయితే దీని విలువ ఎంత వస్తుంది? 1. మరి √4 ఎంత వస్తుంది? 2. ఎందువల్ల? 1² = 1, √1 1, 2² = 4, √4 2 వచ్చింది. అదేవిధంగా √9 3. మరి ఇక్కడ 1కి 4కి మధ్యలో ఉన్నాయి కదా అంకెలు. √2, √3, √5. మరి వీటి సంగతి ఏంటి? మనం వీటిని గత సంవత్సరం ఈ భాగాహార పద్ధతిలో ఈ √2 విలువ కనుక్కోవడం నేర్చుకున్నాం. ఇప్పుడు కూడా మనకి చూడండి 1.41, 4 ఇంకా అంకెలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఒక పద్ధతిలో రాలేదు, ఆవర్తనం అవ్వలేదు. ఇవి అంతం కానీ ఆవర్తనం కాని దశాంశాలు. ఇవి కూడా కరణీయ సంఖ్యలే. √2, √3, √5. మనం రూట్ వేసినప్పుడు మనకు పూర్ణ సంఖ్య, పూర్ణాంకం వస్తే అది ఏ సంఖ్య అవుతుంది? అకర్ణీయ సంఖ్య అవుతుంది. అలా కాకుండా ఈ విధంగా వచ్చినట్లయితే ఇవి కరణీయ సంఖ్యలు. ఈ విధంగా మనకి ఒక కొత్త సెట్ని లాస్ట్ ఇయర్ నేర్చుకున్నాం. కరణీయ సంఖ్యలు. కరణీయ సంఖ్యలు. వీటిని నిర్వచనం ఏ విధంగా రాసుకోవచ్చు? p/q రూపంలో రాయలేనటువంటి సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటారు. p/q రూపంలో రాయలేనటువంటి సంఖ్యలు, రాయలేని సంఖ్యలు. ఎగ్జాంపుల్ చాలా ఈజీ మాట. పాయింట్ పెడతాం, మీకు నచ్చినట్టు నెంబర్లు వేసేయటమే. విధంగా రిపీట్ అవ్వకూడదు. ఈ సంఖ్య ఏమవుతుంది? కరణీయ సంఖ్య అవుతుంది. ఎగ్జామినేషన్లో 4కి 6కి మధ్యలో ఒక కరణీయ సంఖ్య తెలపమన్నారు. మీరు ఏం చేస్తారు? 4.35, 2, 4 ఇలా చుక్కలు పెట్టడమే. నచ్చినటువంటి నెంబర్లు వేసేసి ఇక్కడ కండిషన్ ఏంటి? రిపీట్ అవ్వకూడదు. 5.24, 8, 6, 3, 5, 2, 1 అండ్ సో ఆన్.
ఓకే. మరి సపోజ్ ఇక్కడ 1.33 అని సో ఆన్ ఉంది. దీన్ని మనం పీ/క్యూ రూపంలో రాయగలం. అందువల్ల ఎలాగా దీన్ని x ఈక్వల్ టు అనుకుంటాం. ఇక్కడ అవధి 10 ఒకటిగా ఇరువైపులా 10 పెట్టి గుణిస్తాం. 10x ఈక్వల్ టు 13.333 అని సో ఆన్. x ఈక్వల్ టు 1.33 అని సో ఆన్. ఇలా తీసేస్తాం మనం. ఇక్కడ తీసేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 9x ఈక్వల్ టు 12.0, x ఈక్వల్ టు 12/9 పీ/క్యూ రూపంలో వచ్చింది చూస్తారా? ఇప్పుడు ఇది ఇలాగ ఆవర్తనం అయితే ఈ విధంగా చేయగలం మనం. ఆవర్తనం అయితే పీ/క్యూ రూపంలో మార్చగలం. మరి ఈ విధంగా ఆవర్తనం కాకపోతే దాన్ని మనం పీ/క్యూ రూపంలో రాయలేం. కాబట్టి వీటిని ఏమంటామంటే ఒక కొత్త పేరు పెట్టుకున్నాం, కరణీయ సంఖ్యలు అని. కరణీయ సంఖ్యలు. ఈ విధంగా కరణీయ సంఖ్యల్ని కలిపి ఒక పెద్ద సంఖ్యా సమితిగా తయారు చేసినట్లయితే మనకి ఏమొస్తాయి? వాస్తవ సంఖ్యలు వస్తాయి. వాస్తవ సంఖ్యలు. వాస్తవ సంఖ్యలు మనం ఏ విధంగా నిర్వచించుకోవచ్చు? వీటిలో మనం రియల్ నెంబర్స్ అంటారు మాట. వీటిని ఏమంటారు? రియల్ నెంబర్స్. అకరణీయ సంఖ్యలు మరియు కరణీయ సంఖ్యలను కలిపి వాస్తవ సంఖ్యలు అంటారు. కరణీయ సంఖ్యలు మరియు కరణీయ సంఖ్యలను కలిపి వాస్తవ సంఖ్యలు అంటారు. వాస్తవ సంఖ్యలని R చే సూచిస్తాం. క్యాపిటల్ R చేత సూచిస్తాం. ఈ నెంబర్ సెట్స్ ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు వరకు చూడండి మనకి ఏమి వచ్చినాయో. నేచురల్ నెంబర్స్, అదేవిధంగా హోల్ నెంబర్స్, ఇంటిజర్స్, రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్, సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు. వీటి మీద సమస్యని మనం ఈ లాగరిథమ్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది. ఒక కొత్త కాన్సెప్ట్ మనం నేర్చుకుందాం. సమవర్గమానాల పరిచయం. వర్గమానాలు ఇది ఈ సంవత్సరం మీకు కొత్తగా వచ్చినటువంటి కాన్సెప్ట్. గత 8 ఏళ్ళ క్రితం అయితే ఇదే చాప్టర్ మీకు 9th క్లాస్లో ఉండేది. సిలబస్ మారిన తర్వాత దీన్ని 10వ తరగతిలోకి మార్చడం జరిగింది. ఇక్కడ మీకు తెలిసినటువంటి విషయాల నుండి ఈ సమవర్గమానాల దగ్గరికి తీసుకెళ్తాను. చూడండి. 5 స్క్వేర్ వస్తుందమ్మా. 5 5లు 25. 2 స్క్వేర్ 2 2లు 4. 2 క్యూబ్ వస్తుంది 8. 2ని 3 సార్లు వేయాలి. 2^4 వస్తుంది 16. 2ని 4 సార్లు వేసుకుని గుణించాలి. సపోజ్ నాకు 2 క్యూబ్ ఈక్వల్ టు x అన్నాను. x విలువ ఎంత అవుతుంది? ఈక్వల్ టు 8. 2ని 3 సార్లు వేసుకుని గుణించేస్తాం. అదేవిధంగా 2^y ఈక్వల్ టు 8 అని మీకు చెప్పి y విలువని కనుక్కోమని చెప్పాను మీకు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఈ కుడివైపు ఉన్నటువంటి 8ని 2 భూమిగా గల ఘాతాంకం కింద రాసుకుంటాం. 2^y ఈక్వల్ టు 2 క్యూబ్ కింద రాసుకుంటాం. భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానము. y ఈక్వల్ టు 3 అవుతుంది. జస్ట్ వినండి, ఎంత నోట్ చేసుకుని అవసరం లేదు, డెఫినేషన్ మాత్రం నోట్ చేసుకున్నారు కానీ. ఓకే. 2^y ఈక్వల్ టు 8 అయితే y విలువ ఎంత వచ్చింది మనకి? 3 వచ్చింది. అదేవిధంగా 3^x ఈక్వల్ టు 27 ఇచ్చాను మీకు. అప్పుడు x విలువ ఎంత అవుతుంది? 3^x ఈక్వల్ టు 27ని 3 భూమిగా రాయాలి. 3 9 సార్లు 3 సార్లు 3^1 2 3 3^3 వచ్చింది. x ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇక్కడ? ఓకే. ఇప్పుడు 2^y ఈక్వల్ టు 5 ఇచ్చాను మీకు. 2^y ఈక్వల్ టు 5. ఇప్పుడు y విలువ ఎంత అవుతుంది? మనం 5ని 2 యొక్క భూమిగా రాయగలమా? ఇప్పుడు 2^1 ఈక్వల్ టు 2, 2 స్క్వేర్ ఈక్వల్ టు 4, 2 క్యూబ్ ఈక్వల్ టు 8. 2ని 2 యొక్క భూమిగా రాయగలం, 4ని 2 యొక్క భూమిగా రాయగలం, 8ని 2 యొక్క భూమిగా రాయగలం.
మరి 5ని 2 యొక్క భూమిగా రాయగలమా? రాయగలం. కానీ ఈ y అనేది ఇక్కడ ఉన్నటువంటి అంకెల్లా ఉండవు, ఇవి 1, 2, 3లా ఉండవు. మనకు కొత్త సంఖ్యలు వస్తాయన్నమాట. ఆ కొత్త సంఖ్యలని ఏమంటామంటే సంవర్గమానాలు అంటారు. వర్గమానాలు. ఇప్పుడు అర్థమైంది చూడండి. ఇక్కడ అన్ని సంఖ్యలకి కూడా ఇక్కడ 2y కొన్ని సంఖ్యలకి మాత్రమే ఈ y విలువని కనుగొనగలం మనం. ఇంతవరకు మనకు తెలిసినటువంటి నాలెడ్జ్ తోటి. అలా కాకుండా ఈ విధంగా 2y 10, 2y 20 ఇలాగిస్తే y విలువని మనం కనుక్కోగలమా? కనుక్కోలేము. దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. ఇప్పుడు దీని మీద ఆలోచించి చర్చించరా ఏమన్నారు చూడండి. y a/x లో y, a ల మరియు x ల స్వభావం ఏమిటి? ఇప్పుడు y a/x తీసుకున్నాం. y a/x. ఇప్పుడు y 2x తీసుకుందాం ఎగ్జాంపుల్కి. 2 తీసుకుంటే 2 వస్తుంది. 2 తీసుకుంటే 4 వస్తుంది. 2 తీసుకుంటే ఎంత వస్తుంది? 1/2 అంటే 0.5. 2 అంటే 1/2 స్క్వేర్ అంటే 1/4. ఈ పవర్ ఎక్స్ విలువ ఏం తీసుకున్నప్పటికీ ఈ y విలువ ఏమొస్తుంది? మనకి ధనాత్మక విలువ వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ? ధనాత్మక విలువ. ఓకే, y యొక్క విలువ ఇచ్చినప్పుడు దాని యొక్క అనురూప x విలువను ఎల్లప్పుడూ కనుగొనగలమా? ఎల్లప్పుడూ మనం కనుక్కోలేం. చూడండి, ఇక్కడ y విలువ y 10 ఇచ్చాం. y విలువ ఇంకా ప్రతిసారి మనం కనుగొనగలమా? కనుక్కోలేము. ఇక్కడ y a/x లో ఇచ్చిన y విలువలు అన్నింటికీ x విలువ కనుక్కోవడం కష్టతరం. గమనించి ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఆ రెండు చరరాశుల మధ్య సంబంధం నిష్పత్తిలాగా లేదా భేదాన్ని అనుసరించడం కానీ లేదు. ఉదాహరణకు y 10/x లో y 5 రావాలంటే, అంటే 10/x 5 రావాలంటే మరి x ఎంత వస్తుంది? ఇప్పుడు మనకి 10/1 పెడితేనే మనకి ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఇది వస్తుందా? 10 వస్తుంది. ఇక్కడ 10 స్క్వేర్ రాస్తే 10 10 100 వస్తుంది. మరి ఇక్కడ 10 రాస్తే 5 వస్తుంది. మనం కొత్త సంఖ్య మానాన్ని నిర్వచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతనే ఏర్పడింది. వాటినే మనం ఏమన్నామంటే ఇక్కడ సంవర్గమానాలు అంటారు. ఆ సంవర్గమానాల యొక్క నిర్వచనం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ 5 = 10/x రాసుకున్నాం. ఇక్కడ 10 బేస్ ఉంది. ఇక్కడ ఏమంటామంటే ఈ ఎక్స్ని ఏమంటామంటే 5 యొక్క సంవర్గమానం అంటారు. ఎక్స్ని ఏమంటారు? 5 యొక్క సంవర్గమానం విత్ బేస్ 10. ఇక్కడ 5 = 10/x లో ఎక్స్ను 10 ఆధారంగా కలిగినటువంటి 5 యొక్క సంవర్గమానం అంటారు. ఈ ఎక్స్ని ఏమంటారు? మనం లాగ్. వర్గమానాన్ని ఇంగ్లీష్లో లాగరిథం అంటారు. ఈ లాగ్ని LOG కింద తీసుకుంటాం మనం రాసేటప్పుడు. లాగ్ 5 విత్ బేస్ 10. ఎక్స్ని ఏమంటారని చెప్పుకున్నాం? 5 యొక్క సంవర్గమానం బేస్ 10. దీన్ని సాధారణంగా ఈ విధంగా నిర్వచిస్తాం చూడండి. a/x n అయితే x log n base a. దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. a/x n అయితే ఇన్ జనరల్ x n అయితే ఈ ఎక్స్ని ఏమంటాం? n యొక్క సంవర్గమానం బేస్ ఏ ఆధారంగా గల n యొక్క సంవర్గమానం అంటారు. మరి ఇక్కడ చూసినట్లయితే n అనేది దాకనే చెప్పుకున్నాం ధన సంఖ్య వస్తుంది. మనకి x విలువ ధనాత్మక తీసుకున్నా రుణాత్మక విలువ తీసుకున్నా సరే మనకి ఎంత వస్తుంది? ధనాత్మక విలువ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ బేస్ విలువ కంపల్సరీ ధనాత్మక విలువే తీసుకోవాలి, a > 0. అదేవిధంగా ఏ విలువ 1 కన్నా 1 అవ్వకూడదు, ఏ విలువ 1 అవ్వకూడదు. ఈ కండిషన్లు అన్ని కూడా మనం వచ్చే లెక్కల్లో మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, కండిషన్ చూడండి. n > 0, a > 0. ఇక్కడ బేస్ కంపల్సరీ పాజిటివ్ నెంబర్ అయి ఉండాలి. a ≠ 1, బేస్ విలువ 1 అవ్వకూడదు. అదేవిధంగా ఈ a, nలు ఏమవుతాయంట? రియల్ నెంబర్స్ అవుతాయి. a, n ఏమవుతాయి? రియల్ నెంబర్స్. అంటే అవి రేషనల్ నెంబర్స్ అవ్వచ్చు, ఇర్రేషనల్ నెంబర్స్ అవ్వచ్చు. అంటే కర్ణీయ అవ్వచ్చు, అకర్ణీయ సంఖ్యలు అవ్వచ్చు. వీటి మీద
కొన్ని ఎగ్జాంపుల్స్ని చేద్దాం చూడండి. ఈ క్రింది వాటి విలువలను కనుగొనమన్నారు. చూడండి, లాగ్ 5 బేస్ 25. దీన్ని ఏమని చదవాలి? లాగ్ 5 బేస్ 25. ఇది రాసేటప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా రాయవలసి ఉంటుంది. ఫస్ట్లో మీరు ఈ విధంగా రాయాలని నేర్చుకుంటేనే లెక్కలు రాయడం వస్తుంది మీకు. ఎల్ ఓ దీని కిందకి రాయండి. 5 బేస్ ఇప్పుడు కూడా ఇక్కడ రాయండి. మీరు ఏం చేస్తున్నారు? జనరల్గా ఇలా రాసేస్తున్నారు, ఇది తప్పు. ఏం చేయాలి? లాగ్ పొరులో రాస్తారు కదా, పొరులో రాసేటప్పుడు ఎల్ అనేది అప్పర్ కేస్ లెటర్, ఓ మిడిల్ కేస్, ఇది లోయర్ కేస్ లెటర్. ఈ విధంగా రాస్తారు అన్నమాట. ఈ విధంగా అలవాటు చేసుకోండి. ఈ జీ పక్కనే నెంబర్ వేస్తారు, బేస్ పక్కన వేస్తాం. మన టెక్స్ట్ బుక్లో ప్రింటింగ్ దూరంగా పడి ఉండొచ్చు ఇక్కడ, కానీ ఈ విధంగా రాయడం అలవాటు చేసుకోండి. అప్పుడు మీరు చేసిన సమ్ము కరెక్ట్గా అందరికీ కూడా అర్థమవుతుంది. మొదటిగా చూడండి, ఇక్కడ లాగ్ 5 బేస్ 25. దీని విలువను కనుగొనాలి. దీన్ని మనం ఏమనుకుందాం అంటే ఎక్స్ అని. ఈ విలువ కనుక్కోవడానికి మనకి చాలా పద్ధతులు ఉంటాయి. మనం డెఫినేషన్ ప్రకారం కనుక్కుందాం. తర్వాత మీకు ఒక చిన్న ఈజీ మెథడ్ చెప్తాను, దాని ప్రకారం చెబుదురు. కానీ ఇక్కడ ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? లాగ్ ఎన్ బేస్ ఏ. అదేవిధంగా ఇక్కడ ఈ డెఫినేషన్ అప్లై చేసినట్లయితే దీన్ని కంపేర్ చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ అయితే ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఇప్పుడు చూడండి, లాగ్ 5 బేస్ 25 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. 5 ప్లేస్లో ఏముంది? ఇక్కడ ఎన్ ఉంది. ఏ ప్లేస్లో 25 ఉంది. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఉంది. ఈ ఘాత రూపంలో రాస్తే ఏమొస్తుందో చూడండి. ఏ పవర్ ఎక్స్ 25 పవర్ ఎక్స్, 25 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 5. ఓకే, అర్థమైంది. ఇప్పుడు దీన్ని కంపేర్ చేసుకోండి. ఏ ప్లేస్లో ఏముంది, ఎన్ ప్లేస్లో ఏముంది, ఎక్స్ ప్లేస్లో ఏముంది. ఓకే, ఇప్పుడు బేస్ ఎంత? ఇక్కడ మనం చదివేటప్పుడు బేస్ అని చదువుతాం. ఇక్కడ బేస్ ఏ, ఇక్కడ కూడా బేస్ ఏ, కాబట్టి బేస్ 25 పవర్ ఎక్స్. ఈ 5 ఇటువైపుకి వచ్చింది. ఇక్కడ భూమి ఎంత ఉంది? 25 ఉంది. ఇక్కడ భూమి ఎంత ఉంది? 5 ఉంది. ఎడమవైపు ఉన్నటువంటి 25ని భూమి 5గా రాయండి. భూమి 5గా ఎలా రాయగలం మనం? బేస్ 5గా 5 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. 5 స్క్వేర్ హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. ఘాత రూపంలో రాస్తే 5 పవర్ 1. ఇప్పుడు ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ సూత్రం ఏంటి? ఏ పవర్ ఎంఎన్, ఏ పవర్ ఎంఎన్. దీన్ని అప్లై చేస్తే 5 పవర్ 2x వస్తుంది, ఈక్వల్ టు 5 పవర్ 1. అదేవిధంగా ఈ ఘాతాలు ఘాతాంకాల్లో ఇంకొక సూత్రం, ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ అయితే ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్. భూములు సమానం అయితే ఘాతాంకాలు సమానం. దేర్ఫోర్ ఇక్కడ మనం 2 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 కుడివైపు తీసుకెళ్తే 1/2 వస్తుంది. ఎక్స్ అంటే చెప్పుకున్నాను ఇక్కడ లాగ్ 5 బేస్ 25. విలువ ఎంత? 22. దీన్ని మనం ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఇప్పుడు మనం ఇదే లెక్కని ఒక పద్ధతిలో 2 ఫార్ములాస్ ఉపయోగించి చేస్తుంటే మీకు ఈజీగా వస్తుంది. చూడండి, లాగ్ ఏ బేస్ బి ఈక్వల్ టు లాగ్ ఏ బై లాగ్ బి. లాగ్ ఏ బేస్ బి ఫార్ములా లాగ్ ఏ బై లాగ్ బి. ఇక్కడ బేస్లు మనకు నచ్చినటువంటి ఇంకొక బేస్ తీసుకుంటాం అన్నమాట. బేస్ ఒక చిన్న ఫార్ములా లాగ్ ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఎం ఇంటూ లాగ్ ఏ ఇంటూ లాగ్ ఏ. ఈ 2 ఫార్ములాలు మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఎక్సర్సైజ్ 1.5లో సమ్స్ అన్ని కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఫార్ములా లాగ్ ఏ బేస్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ బై లాగ్ బి. బేసెస్ మనకు నచ్చినవి తీసుకుంటే ఒకే బేస్ కింద మనం ఎడగొడతామండి దీన్ని. ఎవరికైతే మీకు సిలబస్లో ఈ ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి, ప్రస్తుతం ప్రూఫ్స్లో ఓన్లీ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. లాగ్ ఏ పవర్ ఎం
అవుతుంది ఈ పవర్ వెనకకు వచ్చి మల్టిప్లై చేస్తుంది. ఓకే, ఇచ్చినటువంటి సమస్య చూద్దాం. సో అది ఇది వరకు కన్నా ఇప్పుడు ఎంత ఈజీగా అయిపోతుందో సమ్ము. log 5 బేస్ 25 ఈక్వల్ టు మనం ఈ విధంగా రాసుకోవచ్చు దీన్ని log 5 బై log 25. ఇక్కడ మనం ఏ బేస్లు ఏమి రాయట్లేదు, దాని అర్థం ఏంటంటే ఒకే బేస్గా తీసుకున్నాం అన్నమాట. ఈజ్ ఈక్వల్ టు log 5 బై 25ని మనం 5 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. log 5 స్క్వేర్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఏమవుతుంది వెనక్కి వచ్చి మల్టిప్లై చేస్తుంది. log 5 బై 2 log 5 2 log 5. ఈ log 5 క్యాన్సిల్ అయిపోతాయి. ఎందువల్ల రెండు కూడా ఒకటే విలువ కలిగి ఉంటాయి. ఈక్వల్ టు పైన ఎంత మిగిలింది, 1 మిగిలింది, కింద ఎంత మిగిలింది, 2 మిగిలింది. సరే, ఎంత ఈజీగా ఉందో సమ్ ఇది. ఇక్కడ మనం 2 సూత్రాలు ఇక్కడ రాసేయండి. సూత్రాలు ఏం ఉపయోగించాము ఇక్కడ? log a బేస్ b ఈజ్ ఈక్వల్ టు log a బై log b. ఇక్కడ ఏ సూత్రం ఉపయోగించాం మనం? ఇక్కడ దీని పక్కన రాయండి, 1/2 కింద రాసుకోండి. log a పవర్ m ఈక్వల్ టు m ఇంటూ log a. నెక్స్ట్ రెండవది చూడండి, log 3 బేస్ 81 ఈక్వల్ టు log 3 బై log 81 ఈక్వల్ టు log 3. 81ని బేస్ 3గా రాయండి. 81 327 టైమ్స్ 3 9 టైమ్స్ 3 3 టైమ్స్. ఓకే, ఈ విధంగా రాసుకోవచ్చు మనం. 81ని 3 పవర్ 1 2 3 4 3 పవర్ 4 కింద రాసుకోవచ్చు. ఈక్వల్ టు log 3 బై ఈ ఎక్స్పోనెంట్ ఏమవుతుంది వెనక్కి వచ్చి మల్టిప్లై చేస్తుంది, ఘాతాంకం వెనక్కి వచ్చి మల్టిప్లై చేస్తుంది. log 4 log 3 ఈ ఫార్ములా ఉపయోగించమాట. 3 log 3 క్యాన్సిల్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 1/4. మీరు ఇక్కడ సూత్రం వేయాలి. log ab ఈక్వల్ టు log a బై log b. ఇక్కడ ఏ సూత్రం వేయాలి? log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు m log a. సరే, ఎంత ఈజీగా ఉన్నాయి ఈ విధంగానే. నెక్స్ట్ మన డెఫినేషన్ ప్రకారం చేస్తే కొంచెం మీరు డిఫికల్ట్గా ఫీల్ అవ్వాలి మాట. ఈ విధంగా చూడండి, ఎగ్జామినేషన్లో చేసిన మీకు కంపల్సరీ మార్క్స్ ఇస్తారు. థర్డ్ వన్, log 1/16 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు log 1/16 బై log 2. ఈ ఫార్ములా ప్రకారం ఈక్వల్ టు log 1/16 అంటే మీకు నోటుకు వచ్చేయాలమ్మా, సరిపోతుంది 4 సార్లు 2 2 పవర్ 4 బై log 2 ఈజ్ ఈక్వల్ టు log 1/a పవర్ m. విధంగా రాసుకోవచ్చు, a పవర్ మైనస్ m. 9th క్లాస్లో ఎక్స్పోనెంట్స్ ఫార్ములాస్, ఘాతాలు, ఘాతాంక న్యాయాలు ఏ కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న చూడండి, 1/2 పవర్ 4 అంటే 2 పవర్ మైనస్ 4 బై log 2 ఈజ్ ఈక్వల్ టు log a పవర్ m సూత్రం అప్లై చేయండి. ఇక్కడ వస్తుంది -4 log 2. ఈ -4 ఏమవుతుంది వెనక్కి వచ్చి మల్టిప్లై చేస్తుంది బై log 2. log 2 క్యాన్సిల్ అవుతాయి. ఆన్సర్ ఎంత చూడండి, -4. ఓకే, ఇది కూడా సేమ్ ప్రొసీజరు. అన్నీ కూడా లెక్కలు నోట్ చేసుకుని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ నాలుగవది, log 1/7 ఈక్వల్ టు log 1/log 7. ఇక్కడ బేస్లు మనం ఏవైనా తీసుకోవచ్చు అనుకున్నాం. log 5 బేస్ తీసుకుందాం అనుకున్నాం కొంతసేపు. మళ్ళీ మనకి log 1 బేస్ 5 విలువ కావాలి. కాబట్టి ఇటువంటి లెక్కని మనం డెఫినేషన్ ప్రకారం చేద్దాం. ఏం చేయాలో ఇటువంటి లెక్క ఏంటి? log 1 బేస్ 7. దీనిని మనం x అనుకుందాం. ఇప్పుడు సూత్రం అప్లై చేయండి. e పవర్ x ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ ఈజ్ ఈక్వల్ టు
లాగ్ ఎన్ బేస్ ఏ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ. ఇది ఫండమెంటల్ సూత్రం మనకి లాగరిథంకి. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటాం దీన్ని. ఘాతాంక రూపం, సంవర్గమాన రూపం. ఘాతాంక రూపం ఇస్తే సంవర్గమాన రూపం రాయడం నేర్చుకోవాలి, సంవర్గమాన రూపం ఇస్తే ఘాతాంక రూపం రాయడం నేర్చుకోవాలి. ఇది ఏ రూపంలో ఉంది? ఇది సంవర్గమాన రూపంలో ఉంది. ఈ రెండు కంపేర్ చేసినట్లయితే ఎంత వస్తుంది? 1 ఈజ్ ఈక్వల్ టు 7 పవర్ ఎక్స్. 7 పవర్ ఈ బేస్ ఇక్కడ కూడా బేస్ అవుతుంది. 7 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 రావాలంటే 7 యొక్క ఏ ఘాతం విలువ 1 అవుతుంది. 7 పవర్ 0. ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. ఏ యొక్క ఏ ధనాత్మక విలువకైనా సరే వేసినట్లయితే పవర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఇప్పుడు భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు ఏమవుతాయి? సమానం. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దేర్ఫోర్ ఎక్స్ అంటే ఏంటి? ఇక్కడ లాగ్ 1 బేస్ 7 ఈక్వల్ టు. ఇదే విధంగా మీరు ఏం తీసుకున్నా సరే లాగ్ 1 బేస్ 50 తీసుకున్నారు, ఇప్పుడు కూడా మీకు ఎంత వస్తుందంటే 0 వస్తుంది. అదేవిధంగా లాగ్ 1 బేస్ 8 తీసుకోండి, ఇప్పుడు కూడా మీకు ఎంత వస్తుంది? 0. ఇన్ జనరల్ లాగ్ 1 బేస్ ఏ లాగ్ 1 విలువ పెట్టుకోవాలి. లాగ్ 1 ఈజ్ ఈక్వల్ టు విత్ ఎనీ బేస్. ఏ ప్లేస్లో మీరు ఏం రాస్తున్నా సరే ఈ విలువ ఎంత అవుతుంది. నెక్స్ట్ ఇదోది లాగ్ రూట్ ఎక్స్ బేస్ ఎక్స్ ఈక్వల్ టు సరే విడగొట్టేయండి. లాగ్ ఏ బేస్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ బై లాగ్ బి ఫార్ములా ఉపయోగించండి. లాగ్ రూట్ ఎక్స్ బై లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏని ఏ విధంగా రాసుకోవచ్చు? ఏ పవర్ 1/2 కింద రాసుకోవచ్చు. రూట్కి ఘాత రూపం ఏ పవర్ 1/2 ఈక్వల్ టు ఎంత ఎలా రాసుకోవచ్చు? దీన్ని ఇప్పుడు లాగ్ ఎక్స్ పవర్ 1/2 బై లాగ్ ఎక్స్. 1/2 వెనక్కి వచ్చి మల్టిప్లై చేస్తుంది. 1/2 లాగ్ ఎక్స్ బై లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 1/2. ఇది నా ఆన్సర్ 1/2. ఇంకా 6వ లెక్క చూడండి. లాగ్ 512 బేస్ 2 ఈక్వల్ టు లాగ్ 512 బై లాగ్ 2. ఈ 512ని ఘాత రూపంలో రాద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే లవహారాల్లో లాగ్ విలువలు 1 ఉంటే క్యాన్సిల్ చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మనకి లాగ్ 2 ఉంది. 512 ఏం చేద్దాం? మనం 2 యొక్క ఘాతం కింద రాసుకుందాం. అలా 56 వస్తుంది. 2 పవర్ 9 వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. 2 పవర్ 10 ఈజ్ ఈక్వల్ టు 1024. 2 2 4 8 2 16 అలా 2 64 2 32 2 16 2 8 2 4 2 2. చూడండి 2 పవర్ 1 2 3 4 5 6 7 8 9 బై లాగ్ 2 ఈజ్ ఈక్వల్ టు మరలా 9 వెనక్కి వచ్చి మల్టిప్లై చేస్తుంది. లాగ్ 2 బై లాగ్ 2. లాగ్ 2 క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ ఎంత ఉందో ఆన్సర్. ఇవన్నీ కూడా మనకి 2 మార్కుల లెక్కలకి ఇచ్చే అవకాశం ఉంది. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. తర్వాత లాగ్ 0.01 బేస్ 10. ఇక్కడ 1/10 ఏ విధంగా రాసుకోవచ్చు మనం? 0.1. 1/100 0.01 పెట్టుకోవాలి. వీటిని దశాంశ రూపాలు. 1/1000 0.001. ఇప్పుడు ఇచ్చినటువంటి లెక్కలో చూడండి ఏముంది? 0.01 ఉంది. దీన్ని లాగ్ ఏ బేస్ బి ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ బై లాగ్ బి ఫార్ములాని ఫస్ట్ అప్లై చేయండి. వస్తుంది లాగ్ 0.01 బై లాగ్ 10. ఇప్పుడు 0.01ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 1/100 కింద రాసుకోవచ్చు. 1/100 లాగ్ 1/100 బై లాగ్ 10 ఈజ్ ఈక్వల్ టు
1/100 అంటే కానీ మనం 10 యొక్క ఘాతం కింద ఈ విధంగా రాసుకోవచ్చు, 10 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. లాగ్ 1/10 స్క్వేర్ బై లాగ్ 10. 1/10 స్క్వేర్ అంటే 10 పవర్ -2 ఈక్వల్ టు లాగ్ 10 పవర్ -2 బై లాగ్ 10. -2 ఎడమ వైపుకి వచ్చి మల్టిప్లై చేస్తుంది. -2 ఇంటూ లాగ్ 10 బై లాగ్ 10. లాగ్ 10 క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ చూడండి ఆన్సర్ ఎంత వస్తుంది, -2. తర్వాత చదవది లాగ్ 10/27 బేస్ 2/3. దీన్ని ఈ సూత్రం అప్లై చేసి రాసినట్లయితే ఎంత వస్తుంది చూడండి, లాగ్ 10/27 బై లాగ్ 2/3 బేస్ అచ్చని తీసుకుంటాం అక్కడ ఈక్వల్ టు. ఇప్పుడు 8/27ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు చూడండి, 2/3 ఇంటూ 2/3 ఇంటూ 2/3. మనం 10వ క్లాస్లోకి వచ్చేస్తాం కాబట్టి ఇటువంటి చిన్న చిన్న మల్టిప్లికేషన్లని నోటుతో చేసే విధంగా మనం తయారవ్వాలి. ఇక్కడ చూడండి 2 4 4 8 3 3 9 9 3 27. అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 2/3 పవర్ 1 2 3 2/3 పవర్ 3 కింద రాసుకోవచ్చు. లాగ్ 2/3 పవర్ ఇప్పుడు బై లాగ్ 2/3 ఈక్వల్ టు 3 వెనక్కి వచ్చి మల్టిప్లై చేస్తుంది. మరలా లాగ్ 2/3 బై లాగ్ 2/3. దీన్ని బ్రాకెట్లో పెట్టండి. చూడండి ఇది క్యాన్సిల్ అవుతుంది, ఒకే విలువ కలిగి ఉంటాయి. ఆన్సర్ ఎంత వస్తుంది, 3. నెక్స్ట్ 2 పవర్ లెక్క 2 పవర్ 2 ప్లస్ లాగ్ 3 బేస్ 2 బేస్ 2. మనం ఈ లెక్క సాల్వ్ చేసే ముందు ఒక 2 సూత్రాలు మనం పెట్టుకోవాలి. ఏ పవర్ m ప్లస్ n ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. అంటే మనం ఈ విధంగా నేర్చుకున్న సూత్రం ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ అని. మనం దీన్ని రివర్స్గా కూడా అప్లై చేయడం నేర్చుకోవాలి. అదేవిధంగా ఏ పవర్ లాగ్ n బేస్ a ఈజ్ ఈక్వల్ టు n. ఏ పవర్ లాగ్ a బేస్ a. ఈ బేస్ ఇక్కడ బేసు ఒకే విధంగా ఉన్నట్లయితే దీని విలువ ఎంత అవుతుంది, n అవుతుంది. ఈ 2 సూత్రాలు మనం ఇక్కడ అప్లై చేద్దాం. ఇప్పుడు ఏ పవర్ m ప్లస్ n 2 పవర్ 2 2 పవర్ లాగ్ 3 బేస్ 2. ఏ పవర్ m ప్లస్ n ఏ పవర్ m ఏ పవర్ n. m ప్లేస్లో 2 ఉంది, n ప్లేస్లో లాగ్ 3 బేస్ 2 ఉంది. 2 స్క్వేర్ అంటే 4. మరి ఇక్కడ చూడండి ఈ ఫార్ములా అప్లై చేయండి. ఏ పవర్ లాగ్ n బేస్ a ఎంత వస్తుంది, n వస్తుంది. n ప్లేస్లో 3 ఉంది కాబట్టి ఎంత వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. 4 3s are 12. నెక్స్ట్ వాళ్ళకి మోడల్ మీకు చెప్పడం జరుగుతుంది. లెక్కలని ప్రిపేర్ అవ్వండి. ఈ లెక్కలు వచ్చినట్లయితే మనకి నెక్స్ట్ లెక్కలు కూడా చాలా బాగా అర్థం అవుతాయి. ఇక్కడ మనం ఒకటే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం. ఈ లెక్కలు చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి మనకి. ఏ పవర్ x ఈజ్ ఈక్వల్ టు n, ఇది ఘాతాంక రూపం. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం, x ఈజ్ ఈక్వల్ టు లాగ్ n బేస్ a. ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం దీని విలువను కనుక్కోవచ్చు. మనం అలా కాకుండా ఏ సూత్రాన్ని ఉపయోగిస్తాం, ఇక్కడ లాగ్ a బేస్ b ఈజ్ ఈక్వల్ టు లాగ్ a బై లాగ్ b. ఈ సూత్రం ఉపయోగించినట్లయితే మనం డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1వ దాన్ని చూడండి ఆన్సరు. లాగ్ 32 బేస్ 2 ఉంది. కొట్టండి లాగ్ 32 బై లాగ్ 2. 32ని శాత రూపం రాయండి. 16 రెళ్ళు 2 రెళ్ళు 4 రెళ్ళు 2 రెళ్ళు వస్తుంది. లాగ్ 2 పవర్ 1 2 3 4 5 బై లాగ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2 వెనక్కి వచ్చి 5 వెనక్కి వచ్చి మల్టిప్లై చేస్తుంది. 5 ఇంటూ లాగ్ 2 బై లాగ్ 2. లాగ్ 2 క్యాన్సిల్ అవుతుంది, వచ్చింది
రెండవది ఇదే లెక్క ఇప్పుడే చేయడం జరిగింది. లాగ్ రూట్ ఎక్స్ బేస్ 6 లాగ్ రూట్ సి బేస్ సి ఈక్వల్ టు లాగ్ రూట్ సి బై లాగ్ సి. లాగ్ రూట్ సి అంటే సి పవర్ 1/2 బై లాగ్ సి. 1/2 వెనక్కి వచ్చి మల్టిప్లై చేస్తుంది. లాగ్ ఏ పవర్ ఎం సూత్రం ఎం ఇంటూ లాగ్ ఏ 1/2 లాగ్ సి బై లాగ్ సి. లాగ్ సి క్యాన్సిల్ అవుతుంది, ఇంకా 1/2 మిగిలింది మనం. నెక్స్ట్ చూడండి లాగ్ 0.01 బేస్ 10 ఇప్పుడే చేస్తాం, అక్కడ చూడండి లెక్కని. అదేవిధంగా లాగ్ 8/27 ఇది కూడా మనం ఇప్పుడే చేయడం జరిగింది. ఈ లెక్కలన్నీ కూడా ఇటుగా క్లాస్ వర్క్లో నోట్ చేయండి. ఇక్కడ ఇవాళ మీరు నోట్ చేయవలసింది చూడండి, ఈ డెఫినేషన్ నోట్ చేయండి సరిపోతుంది. సంవర్గమానాలు హెడ్డింగ్ పెట్టి ఇక్కడ నుండి ఇక్కడ వరకు నోట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నోట్ చేసి తర్వాత నోట్ చేయండి సరిపోతుంది.